మాత్రే నమః. శ్రీమాత్రే నమః. మన వీడియోలలో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని శ్లోకములను అర్థసహితముగా పారాయణ చేసుకుంటున్నాం కదా. అసలు అర్థం తెలుసుకుంటూ ఎందుకు పారాయణ చేయటము అంటే, మనం ఏదైనా ఒక క్రొత్త విషయంను నేర్చుకోవలసినప్పుడు ఆ విషయం మనకు సంపూర్ణంగా అర్థం అయినప్పుడే కదా మనకది పట్టుబడేది. అంతేకాక ఆ విషయం సాధనం చేయడం వలన కలిగే ప్రయోజనం తెలుసుకుని మరి సాధన చేస్తే మన మనసుకు మరింత ఏకాగ్రత కలుగుతుంది. తద్వారా ఆ విషయమును అతి శీఘ్రముగా నేర్చుకోగలుగుతాం. అవునా? ఈ లలితా సహస్రనామము ఏ పురాణములోనిది? ఈ లలితా సహస్రనామము బ్రహ్మాండ పురాణంలో నుండి తీసుకొనబడింది. నా ఈ వీడియోలలో లలితాదేవి దయతో లలితా సహస్రనామములోని ఒక్కొక్క శ్లోకము, అందులో ఒక్కొక్క నామము వివరణ వివరించటానికి ప్రయత్నిస్తున్నాను. మా చిన్నతనంలో మీడియా లేదు, మరిన్ని పుస్తకములు కానీ టీవీ కానీ లేవు. కొన్ని నామములు కానీ శ్లోకాలు కానీ ఒక్కొక్కసారి వేర్వేరు పుస్తకములలో వేరువేరుగా ఉండేవి. మా సందేహాలను మా పెద్దల ద్వారా, మా గురువుల ద్వారా నివృత్తి చేసుకొని మరియు గత 40 సంవత్సరాల నుండి పారాయణ చేయగలిగిన ధన్య జీవితాన్ని ప్రసాదించిన మా తల్లిదండ్రులకు, నా ఆధ్యాత్మిక ప్రయాణంలో వెలుగుని నింపిన నా తండ్రి గారికి, వారే నా గురువు, వారే నా దైవము, వారే నా స్నేహితులు. చిన్నతనం నుండి కూడా తెల్లవారుజామునే లేపి గీతా శ్లోకాలు, పోతన భాగవతంలోని శ్లోకాలు, సౌందర్యలహరి, శివానందలహరి, ముకుందమాల, దాశరథి శతకము, కృష్ణ శతకము వంటి ఎన్నెన్నో గొప్ప వాంగ్మయాలలోని శ్లోకాలను మాకు మా నాన్నగారు నేర్పేవారు. ఈ కంప్యూటర్ యుగంలో అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, తల్లిదండ్రులు పిల్లలకు కథలు చెప్పాలన్నా, ఇటువంటి మన సనాతన సాహిత్యంలోని విషయాలు నేర్పించాలన్నా ఎన్నో కారణాంతరాల వల్ల కుదరటం లేదు కదా. మా చిన్నతనం నుండి మా తల్లిదండ్రులు ఒక పనిగా నేర్పించకపోయినా కూడా కర్మయోగులైన వారి జీవిత ప్రయాణంలో వారు ఆచరించి చూపెట్టిన విషయములను మేమెన్నో నేర్చుకున్నామని సగర్వంగా చెప్పగలను. మన ఈ తరం పిల్లలకు కూడా మన ధార్మిక సంపద కొంతైనా అందించాలన్నదే నా ఈ తపన. తల్లిదండ్రులిద్దరు ఉద్యోగాలకు వెళ్ళడం ఈ తరం చాలామంది ఇళ్లలో గమనించదగ్గ విషయం. కొద్దిపాటి సమయమైనా కేటాయించి మనం గర్వించదగిన ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్న మన దేశ సంస్కృతిని, ధార్మిక సంపదను మన తరువాతి తరాలకు అందిద్దామా? ఈ అఖండ యజ్ఞంలో మీరు కూడా నాకు చేయూతనిస్తారని ప్రార్థిస్తున్నాను. ఒక్కొక్క షార్ట్ వీడియోలో ఒక్కొక్క శ్లోకము, దాని నామముల యొక్క అర్థ వివరణ తల్లి నాకు తెలియజేసినంత వరకు చెప్పగలనని అనుకుంటున్నాను. 5 శ్లోకాలు కలిపి ఒక లాంగ్ వీడియోగా మరింత వివరంగా పంపిస్తున్నాను. లలితా సహస్రనామ భాష్యాలు ఎన్నో ఉన్నాయి, కానీ అతి సూక్ష్మంగా అంతరార్థాలను తెలుసుకోవడానికి చాలా రోజుల పారాయణ తరువాత మాత్రమే శ్రీమాత మనలను అర్హులుగా తయారు చేస్తుంది. అందువలన ముఖ్యంగా మనము తేలికపాటి అర్థ వివరణ తెలుసుకుని శ్లోకపారాయణ చేసుకున్నట్లయితే మనము లలితాదేవికి చేరువగా వెళ్ళి మన జ్ఞాన సంపదను వృద్ధి చేసుకోగలమని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే, శ్రీ లలితాదేవిని మన కన్నతల్లి వలె మాతృభావనతో తలచినప్పుడు మాత్రమే మనకు ఉన్న అడ్డంకులను తొలగించి మన సాధనలో ముందుకు వెళ్ళేటట్లు అనుగ్రహిస్తుంది. ఇక కోరికలు తీరటం అంటారా? శ్రీ లలితాదేవి భక్తులకు ఏ లోటు ఉంటుందండి? అంతా ఆ తల్లే చూసుకుంటుంది. ఇది సత్యం, సత్యం, సత్యం. మేము చదవవచ్చా, వారు చదవవచ్చా, వీరు చదవవచ్చా అనేది కొందరి సందేహం. పరమభక్తితో, విశ్వాసంతో నేర్చుకోవాలనే శ్రద్ధతో, ఏకాగ్రతతో నేర్చుకోవాలన్న తపనతో ఉన్నవారికి తల్లి తప్పకుండా అనుగ్రహిస్తుంది. రాబోయే వీడియోలలో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము ఎలా ఆవిర్భవించింది, దీనిని ఎవరు రచించారు లేదా స్తుతించారు, ఏ సందర్భంలో స్తుతించారు, మరియు ఈ స్తోత్ర ఫలశ్రుతి ఏమిటి? ఫలశ్రుతి అనగా
ఈ స్తోత్ర పారాయణ వల్ల కలుగు ప్రయోజనములేమిటి అనే విషయములను వివరంగా వివరించటానికి తల్లి అనుమతిని, అనుగ్రహాన్ని, మీ సహాయ సహకారాలను కోరుతున్నాను. మీ అందరి సహాయ సహకారాలతో, శ్రీమాత కృపా కటాక్షాలతో ఈ పారాయణ యజ్ఞము గొప్ప ఉత్సుకతతో ముందుకు సాగాలని శ్రీ కాశీలోని డుండి గణపతిని వేడుకుంటున్నాను. నేడు ప్రపంచమంతా మన భారతదేశం వైపే చూస్తోంది. ఎందుల కోసం? ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ కోసం మన ప్రధానమంత్రి శ్రీ మోడీ గారు ఇద్దరు స్త్రీరత్నములను ఎంచుకున్న వైనం, వారు విజయకేతనం ఎగరవేసిన వైనం ఎంతో ఆనంద ఆశ్చర్యాలను కలగజేసింది. మనం శరన్నవరాత్రులలో పారాయణ చేసే దుర్గా సప్తశతిని గుర్తుకు తెచ్చింది. దుర్గామాత మహాభయంకరమైన రాక్షసులతో ఏ విధంగా యుద్ధం చేసింది, ఏ విధంగా మట్టుబెట్టింది, కనకదుర్గగా ఎలా అవతరించింది అన్న విషయాలన్నీ మనకు గుర్తుకు స్ఫురణకు వచ్చి ఎంతో ఆనందము, ఆశ్చర్యము కలిగింది. మరి ఇటువంటి గంభీర వాతావరణంలో మనము కూడా లలితా సహస్రనామ పారాయణ వంటి శ్లోకాలతో మన దేవిని కొలుసుకొనుట, మన దేశానికి రక్షణ కల్పించమని కోరుకొనుట మన కనీస బాధ్యత కదా. ఈ వీడియో విన్న తరువాత దయచేసి నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. నేను పంపే వీడియోస్ను చూసి మీ ఫీడ్బ్యాక్ని ఇవ్వవలసినదిగా, నచ్చితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు, పరిచయస్తులకు షేర్ చేస్తారని కోరుతున్నాను. ధన్యవాదములు.